Q&A. వీరు నాతో 20 ఇయర్స్ నుంచి చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. నేను సమాధానాలు చెప్పి చాలా ఫేస్ చేసేసాను. ఇవాళ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఓకేనా సార్? మూర్తి గారు ఓకేనా? రియల్లీ ఇంట్రెస్టింగ్. మీరు మైక్ తో రెడీగా ఉన్నారు. సో ఐ థింక్ ఫస్ట్ మీ దగ్గరికి వస్తాను నేను. కాదు అందరికి ఉంది, నా దగ్గర ఫోన్ లేదు, లేకపోతే నేను కూడా మిమ్మల్ని ఇలా ఫిల్మ్ చేస్తాను. ఎందుకు మీ దగ్గర వస్తాను? 3 BHK ఇల్లు అండి. ఇల్లు కొనడం, ఇల్లు ఉండటం, సొంత ఇల్లు ఉండటం అంత ఇంపార్టెంట్ ఇష్యూనా? అంత ఇంపార్టెంట్ అనా? ఎవరు చెప్తారు? ఫస్ట్ మీరే చెప్తారా అండి? అంటే ఎందుకు నేను చెప్తానన్నానంటే, మా ఫాదర్ నాకు ఇప్పుడు ఒక మాట చెప్తుంటాడు, మనకి ఇల్లు ఉండాలి అని. ఇల్లు ఎందుకు ఉండాలంటే ఆయన గౌరవం అని చెప్పారు, మాకు అది చెప్పలా. మన ఇల్లు మనకు ఉంటే ఇంట్లో తిన్నావా లేదా, ఏడ్చావా, బాధపడ్డావా, అది బయట వాడికి తెలియదు. అందుకోసం ఇల్లు ఉండాలన్న. సో అందుకని నేను ఆన్సర్ చెప్తానన్న. థ్యాంక్ యూ సార్. కాదు, మీ ఒక మైక్ మీ దగ్గర ఎక్స్క్లూజివ్గా ఉండాలి, ఉండొచ్చు, తప్పులే, అది కూడా ఉంది. 2 మైకులు పట్టుకుని సమాధానం చెప్పారా? వింటున్నప్పుడు స్టీరియో విన్నాను, కానీ మాట్లాడుతున్నప్పుడు స్టీరియో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా ఎవరైనా? ఇస్ ఇట్ సో ఇంపార్టెంట్? సొంత ఇల్లు ఉండటం ఇస్ ఇట్ సచ్ ఎ బిగ్ ఇష్యూ? ఎస్, సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. అలాగే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత సొంత ఇల్లు కళ దాదాపు ఒక 15 ఇయర్స్ తర్వాత సాధించుకున్నాను. ఫిల్మ్ నగర్లో సొంత ఇల్లు కట్టుకున్నాను. అదే నా డ్రీము. ఫస్ట్ ఒక బైక్ కొనుక్కుందామని హైదరాబాద్కి వచ్చాను. నేను బైక్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ బైక్ జర్నలిస్ట్గా బైక్ కొనుక్కున్నాను. తర్వాత కార్లో జర్నలిస్ట్గా కొనసాగాను. తర్వాత కార్స్ కొన్నాను వరుసగా. తర్వాత సొంత ఇంటి కళ నెరవేర్చుకున్నాను. కంగ్రాచులేషన్స్. ఈ క్వశ్చన్ ఆన్సర్ రివర్స్ కాబట్టి ఇందులో తమ్నైల్ కోసం నేను ఏది అడగను. మీరు తప్పుగా ఏదైనా చెప్పినా దాన్ని నేను వాడను. ఫ్రెండ్లీగానే ఉందాం. నెక్స్ట్ 3 BHK ట్రైలర్ అందరు కలిసి చూసాం కదా. నేను సారీ సార్, ఈ ఫస్ట్ ఒక బ్యాలెన్స్ ఆన్సర్ ఉంది. చాలామంది ఇల్లు కొంటున్నామంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంత కడతారు, మీరు హోమ్ లోన్ తీసుకుంటే ఇంత వడ్డీ అవుతుంది అని చాలామంది క్యాలిక్యులేషన్స్ చెప్పి చాలామంది డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. బట్ వాట్ ఐ నో ఈజ్, ఒక్క ఇల్లు మనది అని చెప్పుకోవడానికి అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు ఎంత ఇంట్రెస్ట్ కట్టినా, ఎంత లైఫ్ టైం సేవింగ్స్ చేసినా, SIP చేసినా, నథింగ్ మ్యాటర్స్. అది ఆ ఒక్క ఇల్లు అనేది ఉండాలి. లైక్ ఎనీథింగ్ మనది. ఈ కంట్రీలో ఉన్న చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మోస్ట్ ఆఫ్ దెమ్ ఒక టార్గెట్ ఏంటంటే, రేపొద్దున ఓనర్ వచ్చి వెళ్ళిపోండి, ఖాళీ చేసేయండి, నాకు అవసరం అని అనకుండా ఒక ఇల్లు ఉంటే అది హ్యాపీనెస్. సో 3 BHK అనేది ఇట్స్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ అన్ అచీవ్మెంట్. బ్యూటిఫుల్. అండ్ ఈయన ప్రతి జనరేషన్కి ఒక బిలీఫ్ ఉంటుంది కదా. ఇక్కడే చాలా జనరేషన్స్ కలిసి ఉన్నారు, అక్కడ ఒక కొత్త జనరేషన్ రెడీ అవుతుంది. వాళ్ళని అడిగితే ఇల్లు ఎందుకు కొనాలి? Airbnb ఉందిగా, 1 డేకి ఇస్తాడన్నారు. బండి ఎందుకు కొనాలి? ఊబర్ ఉందిగా, వెళ్ళి OTP చెప్తే వచ్చేస్తాడు. సో మన ప్రీవియస్ జనరేషన్ అచీవ్మెంట్ అని చూసిన ప్రతి విషయం ఈరోజు 1 బటన్ ట్యాప్లో రెంటల్కి వస్తుంది. సో రెంటల్ హౌస్, ఓన్ హౌస్ డిఫరెన్స్ ఉందా? అంత డీప్గా ఆలోచించక్కర్లేదా? సార్ ఇల్లు అనేది ఇంటి పేరు కన్నా ఎక్కువ సార్. మనం ఇంటి పేరు అద్దెకి తెచ్చుకోలేం, ఇల్లు కూడా అంతే సింపుల్. రెంటిల్ అనేది వడ్డీ లాంటిది, అది ఎప్పుడు కట్టుతూనే ఉండాల. ఇదే సొంత ఇల్లు అయితే అదొక ఇన్వెస్ట్మెంట్, అది ఎప్పటికీ పర్మనెంట్గా మన వారసులకు కూడా ఉంటుంది. అది మీరు ఇలా చెప్పారు కాబట్టి ఇంటి పేరు కంటే అని ఒక మాట, అంతకంటే అని మీరు చెప్పారు కాబట్టి నేను ఒక పర్సనల్ విషయం మీతో చెప్తా. నేను సినిమాకి వచ్చి గతం 25 ఇయర్స్ అయింది. సో నా లైఫ్ హాఫ్ పైన నేను సినిమాలో ఉన్నా, బాగా సంపాదిస్తున్నా, లైఫ్ ఇస్ గోయింగ్ వెల్. కానీ నేను ఇందాక ఒక్క ప్రాపర్టీ కూడా కొనలేదు. నా దగ్గర ఇల్లు లేదు, ఏం లేదు, ఒక్క ల్యాండ్ పార్సల్ ఏమీ లేదు. ఫస్ట్ టైం 3 BHK అనే సినిమా యాక్ట్ చేస్తున్నప్పుడు 2 months బ్యాక్ నేను సొంత ఇల్లు కొన్నా. ఎందుకంటే నాకు బాధ్యతలు పెరిగినాయి కదా. ఇప్పుడు నేను తెలంగాణ అల్లుడు కాబట్టి. సో పెళ్ళైన తర్వాత నేను మా
మిస్సెస్ కలిసి ఒక కల కన్నాం, మాకు ఒక ఇంటి పేరు ఉండాలి, దానికి పైన ఒక 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 ఇల్లు ఉండాలి. సో ఆ కళలో మేము ఒక ప్లాన్. సో నాకు జరిగింది ఇట్స్ ఎ హ్యాపీ కోఇన్సిడెన్స్, ఇట్స్ ఎ డివైన్ బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. ఒకటి ఉంది కదా, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, దానికి ఒక మీనింగ్ చాలా క్లియర్ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను మా అమ్మ నాన్న ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో, ఎప్పుడు సెటిల్ అవుతాడో, ఎప్పుడు సొంత ఇల్లు కట్టుకుంటాడో అని వాళ్ళకు ఉంది కదా. మనం ఎంత దాని గురించి ఆలోచించినా అది జరిగేటప్పుడే జరుగుతుంది. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో దాని గురించి ఏమంటారు మీరు? ఇల్లు కట్టి చూడు, ఎవరైనా ఇక్కడ ఎక్స్పీరియన్స్ తో మాట్లాడతారా? ఫస్ట్ బాయ్స్ సినిమాకి ఇంటర్వ్యూ చేసిన యంగ్స్టర్ వచ్చాడు. మైక్ ఏది నా దగ్గర. ఇప్పుడు రెండు ఈజీ అయిపోయాయి కదా. ఒకటి మాత్రం పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, రెండు కష్టం. ఇప్పుడు రెండు ఈజీ అయిపోయాయి కదా. ఈజీ అయింది మీకా ఎవరికి? ప్రపంచానికి చెప్పింది మీరు ఏం చెప్పారు? పెళ్లి చేసి చూడు అన్న. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు కదా. ఇప్పుడు రెండు ఈజీ అయిపోయాయి అంటున్నాను. ఇప్పుడు ఏముంది, జస్ట్ ఒక 10% ఉంటే ఈఎంఐలో హౌస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయన కష్టపడేంత లేదు. నేను చిన్నప్పుడు షాప్లో ఉన్నప్పుడు మా నాన్న నాకు జోక్ చెప్పారు. నేను చెప్పా, డాడీ అది నాకు కొనివ్వు అన్నా. ఎందుకురా అన్నారు. 20% ఆఫ్ అన్నాను నేను, మిగతా 80% నేను కట్టాలరా అన్నారు ఆయన. సో అదే సంగతి. మీరు ఎంత ఈజీ అయినా ఈఎంఐ అనేది బాధ్యత. ఈఎంఐ అనేది గెట్ అవుట్ ఆఫ్ జైల్ ఫ్రీ కార్డ్ కాదు. మీరు చెప్పినట్టు రెంట్ ఇస్ లైక్ మళ్ళీ కడుతూనే ఉండాలి. అది తలపైన ఒక బర్డన్ లా ఉంటూనే ఉంటుంది. లెట్స్ గెట్ ఎ యంగ్స్టర్స్ అప్రోచ్. లాంగర్ ద హెయిర్, యంగర్ ద పర్సన్. పర్లేదు సిద్ధు భయ్య, యాక్చువల్గా చాలా మంది లైఫ్లో కొంతమంది నిజంగా అచీవ్ చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. నిజంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వచ్చి నిజాయితీగా కనుక సంపాదించిన డబ్బుతో ఇల్లు కట్టడం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతారు. సో ఈఎంఐలు ఇవన్నీ చిన్న అడ్జస్ట్మెంట్సే తప్ప నిజాయితీగా కట్టాలంటే చాలా కష్టం ఇవాళ రేపు. కొంతమంది జీవితంలో అది సాధ్యం కూడా కాదు. సో ఇల్లు కట్టడం అనేది అంత ఈజీ కాదు. ఇంకోటి నేను చెప్పింది 100% కరెక్ట్. బికాస్ హిందీలో చెప్తారు, కల్ కిస్నే దేఖా, కల్ హో నా హో. కళ్ళు అనే స్టార్ట్ చేస్తేనే నెగిటివే, ఏం తెలియదు మనకి దాని గురించి. అది కాకపోతే ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా, మీ చిన్నప్పుడు ఇల్లు కట్టినప్పుడు ఇల్లు చూసి ఒక బ్రిక్ పెట్టాడు, ఒకడే వచ్చాడు అని మీ మదర్ చెప్తున్నారన్న మాట అన్నారు కదా. ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ సంథింగ్. మా ఫాదర్ ఫస్ట్ ఇల్లు కట్టినప్పుడు ఐ యూస్ టు హాలిడేస్లో చూసేవాడిని. సేమ్ ఇదే ప్రాబ్లమ్స్. ఒకరోజు ఒకళ్ళు వచ్చేవాళ్ళు, ఒకళ్ళు ఇద్దరు వచ్చేవారు, ఒక రోజు అసలు వచ్చేవారు కాదు. ఇట్ యూస్ టు టేక్ 6 నెలలు అనుకున్న ఇల్లు సంవత్సరం 2 సంవత్సరాలు పట్టేది. బట్ ఇప్పుడు ఏంటంటే రెడీ టు మూవ్ ఇన్ అంటున్నారు అన్నీ. డబ్బులు కట్టడం అనేది ఎప్పుడూ కష్టమే, బట్ స్టిల్ ఇప్పుడు థింగ్స్ బికేమ్ లాట్ ఈజీ. అప్పుడు ఏంటంటే అప్పుడు కట్టిన ఇల్లుకి ఒక ఎమోషన్. ప్రతి స్టేజ్కి కింద ఫ్లోరింగ్ వేసాం, లేకపోతే స్లాబ్ వేసాం, లేకపోతే గోడలు వేపాం, ప్లాస్టింగ్ చేసాం. అప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఎమోషనల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది ఇంటికి. ఇప్పుడు ఏంటంటే మోర్ ఆఫ్ మనకు కూడా ఏంటంటే శాలరీస్ పెరిగి ఐటీ కల్చర్ వచ్చి ఈఎంఐలు, హోమ్ లోన్స్, పేరెంట్స్ చాలామంది నేను చూసిన రిలేటివ్స్లో ఒక 10 lakhsతో సేవింగ్స్ చేసి ఇల్లు కట్టేటప్పటికి అది 20 lakhs 15 lakhs అవుతుంది. ఆ 15 lakhs నెక్స్ట్ 5 lakhsకో నెక్స్ట్ 10 lakhsకో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. సో ఇల్లు అలా ఆగిపోయి అలా ఎక్కడో అప్పు చేసో లేకపోతే కొన్ని రోజులు అది ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తే ఇట్ వాజ్ యాక్చువల్లీ ఫర్ ఎవ్రీబడి ఇట్ వాజ్ ఏ బ్యూటిఫుల్ మెమరీ. ఇప్పుడు రిలేటివ్లీ కొంచెం ఈజీ. సో ప్రతి ఇంట్లో ఇలాంటి చాలా కథలు ఉంటాయి. ఒక యంగ్స్టర్ ఒపీనియన్ తీసుకుని వెళ్తాను. లాంగ్ హెయిర్ బేబీ, నీ జనరేషన్ గురించి చెప్పు. ఈ ఇల్లు అనేది ఇది ఓల్డ్ బూమర్స్ మాట్లాడే విషయమా? నువ్వు 5 years బూమర్ అయిపోతావు కాబట్టి అడుగుతున్నాను నేను. ఇప్పుడే వైల్ స్టాక్స్ లాస్ట్ యూత్గా మాట్లాడి వాడి పెళ్లి కోసం వాడే చూడాలి సార్. 1 second ఉండండి సార్. సో సీనియర్స్ మాట్లాడింది మొత్తం కరెక్టే సార్. సొంతిల్లు అనేది చాలా ఇంపార్టెంట్. అది నా వరకు చూసుకుంటే అదొక గౌరవం అంతే సార్. ఒక ముక్కలో చెప్పాలంటే సొంతిల్లు అనేది మా వాసుదేవ్ గారు చెప్పారు కదా, ఇల్లు అంటే గౌరవం కదా. ఏంటి వాసుదేవన్ సార్? సేమ్ సార్, సేమ్. సో 3 BHK ట్రైలర్ చూశారు. మేము ఆడియన్స్ని ఎందుకు ఈ సినిమా చూడాలని ట్రైలర్లో చూపించాం. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత మీకే అనిపించింది? మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక ముక్కలో ఎవరు? సొంత ఇల్లు ఉంటేనే పెళ్ళైనా వస్తుంది, పెళ్ళైనా అవుతుంది, పిల్లలైనా హ్యాపీగా ఉండగలరు. సో సెక్యూర్డ్గా ఉంటుంది.
ఎండ్ అయినా వాన్ అయినా ఇది ప్రశ్న చదవకుండా నువ్వు ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆన్సర్ చెప్తున్నాను. నేనే అన్నానంటే ట్రైలర్లో సిద్ధార్థ్ గారి ట్రైలర్కి వస్తున్నాం అంటే మినిమం ప్రిపరేషన్ ఉండాలి. సో ఒక సెక్యూరిటీ ఉంటుంది సొంత ఇల్లు ఉంటే. సో సొంత ఇల్లు ఉందంటే మనం ఏదైనా ధైర్యంగా చేయగలం. సో కరేజ్ వస్తుంది. సో తర్వాత అడ్వెంచర్స్ చేయాలనిపిస్తుంది. ఏదైనా ఇన్స్పిరేషన్, ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్ళాలనిపిస్తుంది. సో రోల్ మోడల్గా ఎవరినైనా తీసుకొని వర్క్లో మన ఫోకస్ అంతా పెట్టాలనిపిస్తుంది. అదే ఇల్లు లేకపోతే దాని మీద ఫోకస్ పెడతాం కదా. సో 3 BHK ట్రైలర్ చూసి నీకేమనిపించింది? చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను సార్. మీరు రోజు రోజుకి బొమ్మరిల్లు కంటే యంగ్గా అయిపోతున్నారు. సో ఇందులో ఇంకా యంగ్గా ఉన్నారు. అండ్ మీ ఎమోషన్ ప్రతి మిడిల్ క్లాస్ ఇండియన్ సిటిజన్కి కనెక్ట్ అయ్యేలాగా పోర్ట్రే చేశారు. సో క్విక్ రెస్పాన్స్. అనిపిస్తుంది. కాపీరైట్ అయ్యాలా? వెరీ గుడ్. నేను మీకు చెప్తాను సార్, నేను ఇలాగే యంగ్గా ఉన్నాడని చెప్పారు కదా, నాకు స్వార్థం చాలా ఎక్కువ. నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. కానీ నా మీద నమ్మకం పెట్టడానికి వాళ్ళకి నమ్మకం వచ్చే వరకు నేను ఇలాగే ఉండాలి. సో మంచి క్రియేటర్స్కి ఎప్పుడు మంచి ఆలోచన వస్తుందో, సిద్ధుని పిలురా, అప్పుడు నేను చెప్పు బాబు అని వస్తే మొత్తం మీరే చేశారు, గెట్ అంటాడు నన్ను. సో నేను వాళ్ళ కోసం, మా శివగారు, మా మేకప్ ఆర్టిస్ట్ శివగారు 20 సంవత్సరాల నుంచి ఫ్రిడ్జ్లో పెట్టిన యాపిల్లో నన్ను చూస్తున్నారు. ఎక్కడైనా ఎండ ఉంటే ఫస్ట్ ఒక గొడుగు వస్తుంది, ప్రతి 5 మినిట్స్కి ఒక జ్యూసు, చెమట ఒక్క చుక్క ఇమీడియట్గా తర్వాత మంచి క్రీమ్స్, బాగా నిద్రపోతాను. కానీ వెయిటింగ్, ఎందుకంటే టు అచీవ్ వాట్ యూ వాంట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద వరల్డ్ టు బి రెడీ టు లెట్ యూ అచీవ్ ఇట్. 3 BHK ట్రైలర్ చూసిన తర్వాత సిద్ధార్థ్ గారు హియర్, మైసెల్ఫ్ హేమమాలిని హియర్. హాయ్ హేమమాలిని, డ్రీమ్ గర్ల్, చెప్పు. సో యాక్చువల్గా ట్రైలర్ చూసిన తర్వాత వాట్ ఐ ఫీల్ ఇస్, సిద్ధార్థ్ గారి దగ్గర నుంచి ఏ మూవీ వచ్చినా మేము చాలా కాన్ఫిడెంట్గా చాలా బాగుంటుంది, ఈయన బాగా యాక్ట్ చేస్తాడు అని ఫీల్ అవుతూ ఉంటాం. ప్రతిసారి మీరు ఇన్నోసెంట్గా కనిపించిన ప్రతిసారి ఆ సినిమా సూపర్ హిట్. అది రీసెంట్గా ప్రూవ్ చేసిన చిన్న కావచ్చు. ఇందులో ఎంత అమాయకంగా ఉన్నారంటే అయ్యో పాపం అని అనిపించింది ట్రైలర్ చూడంగానే. అండ్ కాస్టింగ్ వాజ్ బ్యూటిఫుల్. ఖచ్చితంగా ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఈ సినిమా మళ్ళా, అరే ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవడం, డ్రీమ్స్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి అని చెప్తారు కదా మిగతా గారు, అలా అనుకున్న వాళ్ళు కూడా మళ్ళా రీబిల్డ్ చేసుకుని ఒక 3 BHK కొనుక్కోవాలనే అంత ధీమాని, మీరు అన్నట్టు హోప్ని మాకు ఈ 3 BHK ట్రైలర్. హేమమాలిని, ఆహా ఇది చాలు. థ్యాంక్ యూ ఫర్ దిస్ Q&A. ఇది కొత్త ప్రయత్నం. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్. గీతా భగత్, ప్లీజ్ టేక్ ఓవర్ ప్రొఫెషనల్లీ అండ్ డూ దిస్ కరెక్ట్లీ. ఇప్పుడు మనం Q&A లోకి వెళ్ళిపోదాం. వాళ్ళు ప్రశ్నలు ఉంటాయి కదా, శరత్ సార్ దగ్గర ప్రశ్న అడగండి. అక్కడి నుంచి